గైస్, నా పేరు దీపక్. ఈరోజు లెగ్ వర్కౌట్ చేద్దామని డిసైడ్ అయ్యాం. ఫస్ట్ మన టోటల్ ప్లానింగ్ ఏంటంటే టోటల్ 3 వేరియస్ ఎక్సర్సైజెస్ చేద్దామని డిసైడ్ అయ్యాం. ఫస్ట్ వచ్చేసి స్క్వాట్స్, తర్వాత లెగ్ ప్రెస్, దాని తర్వాత లెగ్ కర్ల్స్. స్క్వాట్స్లోని మన ప్లానింగ్ ఏంటంటే టోటల్ 3 to 4 సెట్స్ చేయాలి. దాని తర్వాత ఒక ఫైనల్ సెట్ చేయాలి. ఆల్రెడీ మీరు ఫైనల్ సెట్ చూస్తారు. వామప్తో స్టార్ట్ చేసి నెక్స్ట్ 3 సెట్స్ 10 kgs ఒకటి, 10 kgs ప్లేట్తో ఒకటి, నెక్స్ట్ 15 kgs ప్లేట్తో ఒకటి, దాని తర్వాత కొంచెం వెయిట్ ఇంక్రీజ్ చేసి అలా 60 kgs వరకు చేయాలి. ఈరోజు వర్కౌట్లో నేను ఒక్కడినే కాదు, మా ఇద్దరు ఫ్రెండ్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇదిగో ఈడి పేరు తరుణ్. చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతాడు. ప్రతిసారి ఇచ్చేసేద్దాం అది ఇది అంటాడు, చేసేస్తాడు. ఇంకో పర్సన్ కూడా ఉన్నాడు, ఆడి పేరు మన్సూర్. జిమ్కి తక్కువ వస్తాడు, వచ్చిన రోజు గట్టిగా చేస్తాడు, ఇంకో 10 రోజులు రావడం మానేస్తాడు. అట్లా ఉంటుంది భయ్యతో. వర్కౌట్ రొటీన్ని అలా పక్కన పెట్టి ఇంకో విషయం మాట్లాడదాం. ఏంటి? కంపారిజన్. ఎవడో మహానుభావుడు ఒకసారి చెప్పాడు, కంపారిజన్ ఈజ్ ద థీఫ్ ఆఫ్ జాయ్. అంటే అంటే ఇప్పుడు నువ్వు ఎవరితోనైనా కంపేర్ చేసుకున్నావు అనుకో, అంతే, నీ జీవితంలో ఆనందం సగం తగ్గిపోద్ది. నువ్వు ఇంకా ఎక్కువ కంపేర్ చేసుకున్నావు అనుకో, ఉన్న ఆనందం కూడా తగ్గిపోద్ది. సో నువ్వు జిమ్కి వెళ్ళు, వర్కౌట్ చెయ్యు, అంతేగాని పక్కన ఉన్న అన్నితోని, ఎదురుగా ఉన్న అన్నితోని కంపేర్ చేసుకోవడానికి ట్రై చేయక. నీ బాడీ ప్రకారం ఎంతైతే లిఫ్ట్ చేయగలవో అంత లిఫ్ట్ చేయి, పుష్ చేయి, సరిపోద్ది, చాలు, ఇంటికి వచ్చాయి. కంపారిజన్లు అలాంటివి చేయక. సరే, ఇంకో విషయం మాట్లాడదాం, ఆగండి. ఇప్పుడు మీరు స్క్వాట్స్ చేస్తున్నారు. ఈ స్క్వాట్స్ అయిపోయిన తర్వాత ఇంకో ఎక్సర్సైజ్కి వెళ్ళే గ్యాప్లో మీరు ఏం చేయాలంటే, ఇప్పుడు ఈ స్క్వాట్స్ చేయడం వల్ల ఏంటంటే బ్యాక్ బోన్ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది. ఎక్కువ ప్రెషర్ పడడం వల్ల అది కంప్రెస్ అవుతుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలి? నీట్గా వాటిని డీకంప్రెస్ చేయాలి. ఎలా చేస్తారు? సింపుల్. పులప్ బార్ దగ్గరికి వెళ్తారు, పులప్ బార్ని పట్టుకొని ఒక 30 seconds హ్యాంగ్ అవుతారు. అలా 3 sets చేస్తారు, సరిపోద్ది, డీకంప్రెస్ అయిపోద్ది. అయినా సరే మీకు ఇంకా ఫీలింగ్ ఉందనుకోండి, స్టిఫ్నెస్, అప్పుడు మళ్ళీ పులప్ బార్ని పట్టుకొని కొంచెం అటు ఇటు ఊగుతారు, అంతే. ఇది చేశారనుకోండి స్క్వాట్స్ తర్వాత, మీ బ్యాక్ బోన్ అనేది డీకంప్రెస్ అయిపోద్ది, రెడీ. మళ్ళీ ఫ్రెష్గా ఇంకో సెట్ ఆఫ్ ఎక్సర్సైజెస్ చేయడానికి రెడీ అవుతారు, అంతే. ఓకే, ఇప్పుడు మీరు కూడా ఒక ఇంట్రోవర్ట్ పర్సన్ అనుకోండి నాలాగా. మీరు జిమ్కి వెళ్ళడం వల్ల ఒక ఉపయోగం ఉంది. ఏంటది? నెమ్మదిగా కొద్దో గొప్ప సోషలైజ్ అవ్వడానికి ట్రై చేయండి. ఇంట్రోవర్ట్గా ఉంటే దాని అడ్వాంటేజెస్ ఉంటూనే ఉంటాయి, కానీ సోషలైజ్ అవ్వడం వల్ల కూడా దాని అడ్వాంటేజెస్ ఉంటాయి. సో మీకు ప్రతిరోజు ఒక ఆపర్చునిటీ ఉంటుంది సోషలైజ్ అవ్వడానికి. ఒకరోజు కాకపోయినా ఒకరోజైనా ఆ బేరియర్ని దాటి పక్క మనిషితో వెళ్ళి పలకరించి హాయ్ అనో, హలో అనో, నా పేరు ఇదనో, ఏదో ఒకటి మాట్లాడండి. స్టార్టింగ్ అలా స్టార్ట్ అవుతే దాని తర్వాత అదే అలా పోతూ ఉంటుంది. ఓకేనా? ఇది కూడా మీరు మీ బ్రెయిన్లో పెట్టుకోండి, సరిపోద్ది. తర్వాత ఇంకో విషయం మాట్లాడదాం. ఓకే, ఇప్పుడైతే స్క్వాట్స్ అన్నీ అయిపోయాయి. ఇప్పుడు వచ్చేసి లెగ్ ప్రెస్లోకి వచ్చాం. ఈ ఎక్సర్సైజ్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదో మైండ్ ఆబ్సెంట్, బాడీ ప్రజెంట్ పర్సన్ లాగా బిహేవ్ చేశారనుకోండి, మీరు మిమ్మల్ని ఇంజ్యూర్ చేసుకుంటారు. సో ఏం చేయాలంటే జాగ్రత్తగా ఆ వెయిట్ని హోల్డ్ చేస్తున్నప్పుడు, అదే మీరు మెషిన్ నుంచి బయటకు వస్తున్నప్పుడు జాగ్రత్తగా వెయిట్ అనేది ఆ మెషిన్లో ఉందా లేదా అని చూసుకొని దిగాలి.
అంతేగాని నేను చేస్తాను, ఎండింగ్ వరకు చేస్తాను, ఫెయిల్యూర్ వరకు నేను పెట్టను వెయిట్ అన్నట్టు చేశారనుకోండి, మీరు చాలా సఫర్ అవ్వాల్సి వస్తుంది. ఈ మెషిన్తో వర్కౌట్ చేస్తున్నప్పుడు మీ సరౌండింగ్స్లోనే మీ ఫ్రెండ్స్ ఉండేటట్టు చూసుకోండి. అంటే మ్యాక్సిమం కేసెస్ ఏం అవ్వదు, కానీ ఎప్పుడైనా సపోజ్ అయితే మాత్రం వాళ్ళు ఉంటారు కదా మిమ్మల్ని కాపాడడానికి. లేదు నీ పక్కన ఉన్న ఫ్రెండ్ కూడా మైండ్ ఆబ్సెంట్ అనుకోండి, అంతే, ఏం ఉండదు. మీ మీ వీడియో ఒక జిమ్ ఫెయిల్ వీడియో అయిపోద్ది, అంతే. Breathing feels like I'm lucid dreaming. I'm not usually the type to rush into the night. This time I can't be speeding. I'm taking it slow, but I just want more. I'm taking it slow, just go with the flow. I'm taking it slow. ఇప్పుడు 2 వేరియేషన్స్ ఆఫ్ లెగ్ ఎక్సర్సైజెస్ కంప్లీట్ అయిపోయాయి. ఇంక మనం ఫైనల్ వేరియేషన్కి వచ్చాం, అదే లెగ్ కర్ల్స్. ఇప్పుడు ఫస్ట్ వేరియేషన్లో మనం హెవీ వెయిట్ వేయడం జరిగింది. సెకండ్ వేరియేషన్లో మీడియం వెయిట్తో కొంచెం ఎక్కువ రెప్స్ చేయడం జరిగింది. సో మనం ఈ లెగ్ కర్ల్స్లో మనం ఏం చేస్తామంటే సింపుల్గా తక్కువ వెయిట్తో హై రెప్స్ చేస్తాం. అది కూడా ఏ రెప్స్ అంటే పాజ్డ్ రెప్స్, అంటే వెయిట్ పైన ఉన్నప్పుడు ఆపాలి ఒక సెకండ్ 2 సెకండ్స్. ఇలా చేయడం వల్ల ఏంటంటే మీ లెగ్ అనేది ఫైర్ అయిపోద్ది, అంతే, మొత్తంగా ఫైర్ అయిపోద్ది. మీరు మరుసటి రోజు పొద్దున్న లేచినప్పుడు మీకు తెలుస్తుంది మీ వర్కౌట్ యొక్క ఎఫెక్టివ్నెస్. लोकल ले रहा है।
అంతే గాయస్, ఈ రోజుకి ఇదే వర్కౌట్ చేస్తాం, ఇంటికి వెళ్ళిపోయాం, ఏదో తినేసాం, పడుకొని పోయాం, అంతే. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.